ఈ వీడియోలో మనం బయో రెమిడియేషన్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఒక్కోసారి ఆయిల్ స్పిల్స్ వల్ల కానీ, హెవీ మెటల్స్ వల్ల కానీ ఒక ఏరియాలో ఉండే సాయిల్ పొల్యూట్ అవుతుంది. అలాంటి పొల్యూటెడ్ ఎన్వైర్న్‌మెంట్‌ని బాక్టీరియా, ఫంగై లాంటి మైక్రో ఆర్గానిజమ్స్ యూజ్ చేసి కానీ, కొన్ని రకాల ప్లాంట్స్ యూజ్ చేసి కానీ ట్రీట్ చేసి ఆ ఎన్వైర్న్‌మెంట్‌ని రీస్టోర్ చేస్తే దాన్ని బయో రెమిడియేషన్ అంటారు. మనం యూజ్ చేసే ఆర్గానిజమ్స్ వాటి మెటబాలిక్ ప్రాసెస్ ద్వారా టాక్సిక్ కాంపౌండ్స్‌ని నాన్ టాక్సిక్ సబ్స్టెన్సెస్ కింద కన్వర్ట్ చేస్తాయి. ముఖ్యంగా ఈ ప్రాసెస్ 2 రకాలు. ఎక్కడ కంటామినేషన్ జరిగిందో అక్కడే ఈ టెక్నిక్‌ని అప్లై చేయటం. దాన్ని ఇన్ సిట్యూ బయో రెమిడియేషన్ అంటాం. ఆక్సిజన్‌ని ఎన్వైర్న్‌మెంట్‌కి సప్లై చేసి నేచురల్‌గా పొల్యూటెంట్స్‌ని బయోడిగ్రేడ్ అయ్యేటట్టు చేయటం. దీని పేరు బయో వెంటింగ్. లేదంటే కొన్ని రకాల మైక్రో ఆర్గానిజమ్స్ యాడ్ చేసి బయోడిగ్రేషన్ ప్రాసెస్ చేయటం. దీన్ని బయో ఆగ్మెంటేషన్ అంటాం. రెండో రకం ఎక్సిటివ్ బయో రెమిడియేషన్. అంటే కంటామినేటెడ్ మెటీరియల్‌ని రిమూవ్ చేసి వేరే దగ్గర ట్రీట్ చేయడం. కంటామినేట్ అయిన సాయిల్‌ని రిమూవ్ చేసి దానికి న్యూట్రియంట్స్ అండ్ ఆక్సిజన్ యాడ్ చేసి మైక్రోబియల్ యాక్షన్‌ని ఎన్హాన్స్ చేస్తారు. దీన్ని బయోపైలింగ్ అంటారు. లేదంటే ల్యాండ్ ఫార్మింగ్ ప్రాసెస్‌లో కూడా ట్రీట్ చేస్తారు. ఇది చాలా ఎన్వైర్న్మెంటల్ ఫ్రెండ్లీ అండ్ కాస్ట్ ఎఫెక్టివ్ ప్రాసెస్.